హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్విఎల్ నాన్ స్టాప్. నేను మీ శ్రావణి. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు ఇందులో యాడ్ చేసుకొని వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా దీన్ని ఈ రకంగా మగ్గించుకోవాలి. వాటర్ మొత్తం ఇంకిపోవడానికి మనకి ఒక 5 to 10 minutes టైం తీసుకుంటుంది. సో ఈలోపు మసాలా అనేది కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇవాళైతే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. మన ఛానల్కి 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. మమ్మల్ని ఈ రకంగా ఆదరించి మన ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ మా మీద ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఇది మనకి వాటర్ ఇంకిపోయే లోపల మనము మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. మనకి మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి చూసేద్దాం. సో ఈ మసాలాకి అయితే మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అల్లము, వెల్లుల్లి, ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఒక టమాటా. అంటే ఆల్రెడీ మనకి రొయ్యలు అనేది స్వీటిష్గా ఉంటాయి కాబట్టి ఒక టమాటా అనేది సరిపోతుంది. మీరు ఆ టమాటా స్కిప్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. అలాగే 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లేదా 3 యాలకులు, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, అలాగే ఒక 2 ఇలాచి, అలాగే కొంచెము ఎండు కొబ్బరి. ఇవి మొత్తము కలిపి మనము మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా ఇలాగా మిక్సీ పట్టేసుకుందాం. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ కాబట్టి. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో ఇది మొత్తం ఆయిల్లోకి వేసుకొని కలర్ బాగా చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. దీనిలో కొంచెం ఉప్పు వేసుకోండి. అంటే ఆల్రెడీ మనం రొయ్యల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఈ మసాలా వరకు సరిపోయే ఉప్పు మాత్రం ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ రకంగా దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి, లేదంటే మనకు అడుగంటిపోతూ ఉంటుంది. ఉల్లిపాయ టమాటా అంతా ఫైన్ పేస్ట్ ఉంది కాబట్టి సో లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ రకంగా కలర్ మారే విధంగా మనం దీన్ని వేయించుకోవాలి. మన మసాలా చూసారా ఎలా కలర్ మారిపోయి కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దీనిలో మన రొయ్యలు అనేది యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మసాలా మొత్తం ఈ రొయ్యలకి పట్టేటట్లుగా ఒక 2 to 3 minutes అనేది మనము లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా, ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్లుగా కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదా, ఆల్రెడీ రొయ్యలు స్వీటిష్గా ఉంటాయి కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో కారం ఈ రకంగా వేసుకొని కారం కూడా మొత్తం రొయ్యలకి పట్టేటట్లుగా మొత్తం యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. మన గ్రేవీ కావాలి కాబట్టి మీకు ఒకవేళ రోస్ట్గానే కావాలి అనుకుంటే కారం యాడ్ చేసుకున్న తర్వాత మీరు కొత్తిమీర జల్లేసుకొని కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. బట్ మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం. చూసారా, ఇలా ఒక 5 minutes మనము లో ఫ్లేమ్లో చేసుకుంటే ఇలా మనకి సెమీ గ్రేవీ అనేది తయారైపోతుంది. దీని మీద కొత్తిమీర చల్లుకొని ఒక 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రొయ్యల కర్రీ అద్దిరిపోతుంది. తిని చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.